ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజైతే దోసకాయ పప్పు చేయబోతున్నాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ కరివేపాకు అనమాట. తాలింపుకి యూజ్ అవుతుంది. అది కరివేపాకు తింటే మన జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడైతే మా పెరట్లో దోసకాయ కాసిందనమాట. ఇప్పుడు అది కోసుకున్నాము. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట. ఇప్పుడైతే దోసకాయ పని కూడా అయిపోయింది. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు చిన్న చిన్నగా ఉన్నాయి. పర్లేదు, మీరు పెద్ద పెద్దవి కూడా కోసుకోవచ్చు. మాకైతే చిన్నగా కాసినాయి అనమాట దోసకాయలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే ఫినిష్ అయిపోయి ఇప్పుడైతే మనం దోసకాయ పప్పు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అనేది కందిపప్పు నానబెట్టారు కదా, నానబెట్టేది వేసేయాలి. వాటర్తో పాటు వేసేయాలి కందిపప్పు. అలా కందిపప్పు వేసిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కోసుకున్నది దోసకాయ ముక్కలు. ఇప్పుడైతే మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఒక టమాటా సరిపోతుంది. ఆ చిన్న చిన్న ముక్కలు కోసుకున్నవి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు నిలువుగా సన్నగా 4 పచ్చిమిరపకాయలు కోసుకుంటే సరిపోతుంది. అవి వేసుకోవాలి కుక్కర్లో. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా కోసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు, అవి వేసుకోవాలి. దాని తర్వాత 1 చెంచాడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుని 3 విజిల్స్ రావాలి. తర్వాత కొద్దిగా చింతపండు తీసుకోవాలి, అది నానబెట్టుకోవాలి కుక్కర్ విజిల్స్ అయ్యేదాకా. ఈలోపు పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి, చూడండి ఈ వీడియోలో. ఇప్పుడైతే పప్పు విజిల్స్ వచ్చేసినాయి, అందుకనే గ్యాస్ ఆఫ్ చేసేసాం. ఇప్పుడైతే మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం మిక్స్ చేయాలి. ఇప్పుడైతే చింతపండు వేసుకున్నాం కదా, అందుకనే ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే పోపులన్నీ నూనెలో వేగించుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి. బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. తాలింపు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పులోకి వేసుకోవాలి. ఆ పప్పులో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడైతే చాలా కమ్మటి పప్పు అనేది రెడీ అయిపోయింది, దోసకాయ పప్పు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనము ఉడియాలు వేపుకొని ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈలోపు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ సూన్.